హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా స్టోరీస్. నక్క మోసం. ఉత్తర ప్రాంతంలో మందరవతి అనే అడవి ఉంది. ఆ అడవి పలు రకాలైన వృక్షాలతో, ఫలాలతో, పూలతో ఎంతో అందంగా ఉంది. అందులో పలు రకాల జంతువులు జీవిస్తున్నాయి. అన్నీ ఆహారానికి లోటు లేకుండా సమృద్ధిగా జీవిస్తున్నాయి. ఆ అడవిలో ఓ జింక, ఓ కాకి స్నేహంగా ఉండేవి. రెండూ మంచి స్నేహితులే కాదు, ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ. జింక పైకి ఎక్కి కాకి కూర్చునేది. సరదాగా అవి అడవిలో తిరుగుతూ కబుర్లు చెప్పుకునేవి. కాకి తాను అడవిలో తిరిగిన ప్రదేశాలు, దూర ప్రాంతాలు, విశేషాలు జింకకు చెప్పేది. అడవిలో జింకకు కావాల్సినంత మేత దొరికేది. దాంతో అది బలంగా, అందంగా తయారైంది. చెంగు చెంగున అడవిలో తిరుగుతున్న జింకను అటుగా వెళ్తున్న ఓ నక్క చూసింది. దానికి జింకను చూడగానే నోరూరింది. ఆహా! ఈ జింక ఎంత బాగా కండపట్టింది. దీని మాంసం దోరగా, రుచిగా ఉంటుంది. దీనిని తినని జన్మ వృధా అనుకుంది. దీనిని తాను వేటాడలేదు కాబట్టి దీనిని చచ్చేలా చేసి అప్పుడు మాంసం తినాలి అనుకుంది. ఎలా? ఉపాయం ఆలోచించాలి అనుకుంది. మరునాడు జింక కోసం ఎదురు చూడసాగింది. అది కాసేపట్లో రానే వచ్చింది. రాగానే దానిని పలకరించింది. కుశల ప్రశ్నలు వేసింది. నక్కను అనుమానంగా చూసిన జింక, నీవు నాకు మిత్రుడువు కావు. నీకు నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు. నన్ను మిత్రమా అని సంబోధించకు. నీవు క్రూర మృగానివి. మా మాంసంతో విందు చేసుకుంటావు. నీకు మాకు జాతివైర్యం ఉంది. నీకు నాకు స్నేహం కుదరదు. నాతో ఇంకెప్పుడు కలవడానికి ప్రయత్నించవద్దు. నా మానాన్న నన్ను పోని అంటూ వెళ్ళబోయింది. నక్క జింకను ఆపి, నేను అందరి వంటి మోసగాన్ని కాను. నా పేరు సుబుద్ధి. అందరితో స్నేహంగా ఉండాలని, మాంసాహారాన్ని తినొద్దని నేను చెప్పగా నా కుటుంబం నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నాకు ఇప్పుడు ఎవరూ లేరు అంటూ నక్క వగలాడి ఏడ్చింది. దాని కన్నీరు చూసి కరిగిపోయిన జింక, అయ్యో ఏడవకు, నీవు చెప్పిన మాటలు నిజమని అనిపిస్తున్నాయి. నీతో స్నేహం చేస్తా అంటూ దానితో మాటలు కలిపింది. దాంతో నక్కకు ఆనందం కలిగింది. నువ్వు నాకు దేవుడు ఇచ్చిన స్నేహితుడువు. నేను నీకు రుణపడిపోయి ఉంటాను. ఎన్నడూ నేను నీకు హాని చెయ్యను అని చెప్పింది. నాతో రా, అన్ని విశేషాలు చూపిస్తా అంటూ నక్క జింకను అడవిలో కొన్ని ప్రాంతాలు తిప్పి చూపించింది. ఇద్దరూ అలసిపోయే అంతసేపు తిరిగారు. ఈలోగా పొద్దు వాలింది. చీకటి పడింది. ఇక నేను ఇంటికి వెళ్తాను. జింక బయలుదేరబోతుంది. ఎప్పుడూ వెళ్ళే ఇల్లేగా, మా ఇంటికి రా ఒకసారి, మా ఇల్లు కూడా చూద్దువు గాని అంది నక్క. దాని మాటలు నమ్మిన జింక నక్క వెంటే వెళ్ళసాగింది. వీరు వెళ్తుండగా చెట్టు మీద ఉన్న కాకి చూసింది. నక్క మోసగాడు, అది ఏదో మాయోపాయం వేసి జింకను చంపేందుకు వచ్చిందని భావించింది. అది జింకను కేక వేసి పిలిచింది. మిత్రమా, ఎవరు నీ పక్కనుంది? ఎక్కడికి వెళ్తున్నావంది. మిత్రమా, ఇతడు నక్క, పేరు సుబుద్ధి, నాకు మంచి మిత్రుడు. నీకు కూడా మిత్రుడే అంది. నక్కతో స్నేహం మనకు మంచిది కాదు స్నేహితుడా. నక్క ఎప్పుడు మన హానినే కోరుకుంటుంది. కొత్త వారిని నమ్మరాదు. జాగ్రత్తగా ఉండు. దానిని నమ్మవద్దు అంది. కాకి మాటలను జింక వినడంతో తనతో స్నేహం మానేస్తుందేమో అని నక్కలో అనుమానం వచ్చింది. గతంలో కాకి కూడా నీకు కొత్తేగా, మరి దానితో స్నేహం చేశాక గానీ దాని మంచితనం నీకు తెలియలేదు. అలాగే నాతో స్నేహం చేశాకే నీకు నా మంచితనం తెలుస్తుంది అంది. దాంతో కాకి మాటలను జింక పట్టించుకోలేదు. నక్క జింక రెండు అడవిలో చట్టా పట్టాలేసుకుని తిరగసాగాయి. ఒకరోజు నక్క అడవికి సమీపాన ఉన్న గ్రామ శివార్లకు తీసుకువెళ్ళింది. అక్కడ బాగా కాపు కాచిన పొలం కనిపించింది. వేపుగా పెరిగిన ఆ పొలంలో గడ్డి పుష్కలంగా ఉంది. దాన్ని చూడగానే జింకకు నోరూరింది. అయినా అలా తినడం సభ్యత కాదనుకుని ముందుకు వెళ్ళలేదు. సంకోచించకు, గడ్డి జంతువుల కోసమే పెరుగుతుంది. నీవు కడుపు నిండా తిను. ఎవ్వరూ ఇక్కడికి రారు. ఎవరైనా వస్తే నేను చూసుకుంటానని నక్క జింకతో అంది. దాంతో జింక పొలంలో దూరి పంటను తినింది. ఇలా రోజూ వచ్చి జింక పొలంలోని పంటను తినేయసాగింది. నక్క దానిని ప్రోత్సహించసాగింది. తమ పొలాన్ని నాశనం చేస్తున్న జింకను రైతు చావగొడితే ఆ మాంసం తినాలని నక్క ఆశ. అది కోరుకున్న రోజు రానే వచ్చింది. రోజు తమ పొలంలో పంటను తినేస్తున్న జంతువుపై రైతుకు తీవ్రమైన కోపం వచ్చింది. దానిని ఎలాగైనా పట్టుకోవాలని ఒకరోజు వలపన్నాడు. మరుసటి రోజు పొలంలోకి పంట తినేందుకు వచ్చిన జింక ఆ వలలో పడి ఇరుక్కుపోయింది. దానికి ఒక్కసారిగా భయం ఆవహించింది. దుఃఖంతో వలవలా ఏడ్చింది.
తాను స్నేహితులెవరైనా అటుగా వచ్చి తనను రక్షిస్తారని ఎదురు చూడసాగింది. అటుగా వచ్చిన నక్కను చూడగానే జింకకు ప్రాణం లేచొచ్చింది. లేని బాధను నటిస్తూ, అదేంటి స్నేహితుడా ఇలా చిక్కుకుపోయావు? జాగ్రత్తలు తీసుకోకుండా ఎలా వచ్చావు అంది. అది సరే, రైతు వచ్చేస్తాడు. ముందు ఈ వలను కొరికి నన్ను విడిపించు అంది జింక. ఈ వల ఏదో జంతువు నరాలతో చేశారు. ఈరోజు సోమవారం, నేను వీటని ముట్టను అంది. జింకకు కళ్ళు తిరిగినంత పని అయింది. వలను కొరికి రక్షిస్తుందనుకున్న నక్క ఇప్పుడు ఇలా మాట్లాడడంతో జింకకు పై ప్రాణాలు పైనే పోయాయి. ప్రాణాల మీద ఆశ కూలిపోయింది. నక్క అక్కడి నుంచి వెళ్ళి ఓ చెట్టు చాటున దాగి చూడసాగింది. ఇంతలో ఎందుకో అటువైపు వచ్చిన కాకి వలలో ఉన్న జింకను చూసింది. దానికి కన్నీరు ఆగలేదు. తాను వలను కొరకలేదు. ఎలా? జింకను తప్పించాలని ఆలోచించింది. నక్కను పిలవకపోయావా? అది కొరుకుతుంది అంది జింకతో. అది రావడం వెళ్ళడం అయింది అంటూ జరిగింది చెప్పింది. అప్పుడు అర్థమైంది జింకకు, తనను రైతుతో చంపించేందుకే నక్క ఈ నాటకం ఆడింది అనుకుంటూ బాధపడసాగింది. కాకి తీవ్రంగా ఆలోచించింది. అప్పటికే అక్కడికి రైతు వచ్చేస్తున్నాడు. మిత్రమా, నీవు చచ్చినట్లు శరీరాన్ని బిగదీసుకుని పడుకుని ఉండు. నేను నీ కాళ్ళ మీద పొడుస్తూ ఉంటాను. నీవు మరణించావని రైతు నీ మీద నుంచి వలను తొలగిస్తాడు. అప్పుడు నేను కావు కావుమని అరుస్తాను. వెంటనే నీవు లేచి పరిగెత్తు అంది. కాకి చెప్పినట్లుగానే ఊపిరి బిగబెట్టి కాలు చాచి చచ్చినట్లు పడి ఉంది. కాకి జింక శరీరంపై ముక్కుతో పొడుస్తూ ఉంది. పొలం యజమాని జింక దగ్గరికి వచ్చాడు. కాకిని అదిలించాడు. దగ్గరగా ఉన్న చెట్టు కొమ్మ మీద వాలింది. జింకను పట్టి పట్టి చూశాడు. కదలిక లేకపోవడంతో చనిపోయిందని నమ్మాడు. జింక మీద వలను తొలగించాడు. వెంటనే కాకి కావు కావుమంటూ అరిచింది. జింక ఒక్క ఉదుటున లేచి పరిగెత్తింది. జరిగినదంతా చూడగానే తీవ్రమైన కోపం వచ్చిన రైతు చేతిలో ఉన్న కర్రను జింకకు గురిపెట్టి విసిరాడు. జింక తప్పించుకుంది. అయితే ఆ కర్ర చాటుగా నక్కి ఉన్న నక్కకి తగిలింది. బలమైన దెబ్బ కావడంతో అది అక్కడికి అక్కడే ప్రాణాలు విడిచింది. కుటిల బుద్ధితో స్నేహం చేసిన తనను పూర్తిగా నమ్మిన స్నేహితుడిని మోసం చేయాలని చూసిన వారికి ఇలాంటి గతే పడుతుంది.